చనిపోయిన తర్వాత ఇక నాకు అక్కడ వేరే వీళ్ళకి చెప్పిన తర్వాత ప్రొడ్యూసర్ అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఇంకోటి ఆ ప్రొడ్యూసర్ నాకు అప్పుడు చేతికి అమౌంట్ ఇవ్వలే. ఏంటంటే షూట్ రేపు కొబ్బరికాయ కొట్టుతో నీ చేతిలో అమౌంట్ పెడతాను అన్నాడు. సరే ఓకే అన్న. కాకపోతే నాకు ఇది జరిగింది అలా వెళ్ళిపోయింది. నేను అక్కడ నుంచి ఇంటికి వచ్చేసిన. ఇంటికి వచ్చినప్పుడు మా నాన్న చనిపోయినప్పుడు కూడా నాకు మొన్న ఫోన్ చేసిండు, అరే బావా ఇట్లా అయిందట కదా, ఒక 20,000 తీసుకోని ఒకటి నాకు ఒక 20,000 తనే కొట్టిండు. నాకు ఇది అయిపోయింది. నాకు ఒక 1 month వరకు నాకు ఫోన్ చేయలేదు, ఏం లేదు. అయిపోయిన తర్వాత సడన్గా నాకు ఎవరైతే ఉన్నాడో ప్రొడ్యూసరు తను ఫోన్ చేసిండు. శివ నాకు ఇట్లా మొన్న ఫోన్ చేసిండు, అది ఆడియో తనకు ఆల్రెడీ అమ్మినవంట కదా, నాకు ఒకటి వీడియో పంపించిండు, నువ్వు తనకు ఆడియో ఇచ్చినట్టు, ఆడియో తనదేనంట కదా, తను తీసుకున్న రైట్స్ మొత్తం నాకనే ఉన్నాయి, నాకు వద్దు అని అంటుండు, ఏదైనా ఉంటే తనతో మాట్లాడుకో అన్నాడు. నాకు ఇతని దగ్గర నుంచి అమౌంట్ రావాలి, ఈ అమౌంట్ ఇతనికి ఇస్తే మున్నకితే క్లియర్ అయిపోయింది. వెంటనే మున్నకు ఫోన్ చేసిన, మున్న మరి ఏంది ఇట్లా అన్నవంట ఆ ప్రొడ్యూసర్కి ఫోన్ చేసి అంటే, అవును బావా ఇప్పుడు మనది ఎంత లేదు, మన ఇప్పుడు మొత్తం ఓవరాల్ మనం 4 లక్షలు అయింది. ఇప్పుడు అది 4 లక్షలు అంటే ఇప్పుడు ఎట్లా కడతావు, నేను మొన్న నీకు ఇచ్చిన 20,000తో మొత్తం అంతా కలిపి 4 లక్షలు అయింది, ఎట్లా కడతావు, అంతొద్దు, నా ఏదైతే ఉందో ఆడియో నేను తీసేసుకుంటా, అది ఒక 2 లక్షల కింద కథం చేసుకుంటా, ఇక పైనుంచి ఒక 2 లక్షలు ఏదవుతుందో అది నువ్వు కట్టేసేయి అని అన్నాడు. అన్న తర్వాత నేను మాట అన్నా, అసలు నీకు పైన 2 లక్షలు ఎట్లా వస్తాయి, నువ్వు నాకు వడ్డీ దేనికి వేసినావు, నీకు అసలు ఇప్పుడు వడ్డీ అంతా నీకు పైసలు దేనికి పడ్డాయి, వడ్డీకి వడ్డీ నువ్వు దీనికి వేసుకునే కదా నీకు వడ్డీ పడ్డది, ఇప్పుడు దీనికి వేసుకున్నప్పుడు నీకు ఏ రకంగా కడతామున్నా, నువ్వు ఆడియోని తీసుకున్నప్పుడు నీకు ఏ రకంగా ఇవ్వాలి, నువ్వు నాకు వేసిందే ఆడియోకి, ఆ ఆడియో నువ్వే తీసుకున్నావు, నీకు ఏ రకంగా ఇస్తా నేను మళ్ళా అన్న తర్వాత దానికి ఉండి, అరే బావా ఇగో ఇందులో బాగా ఎంటర్ అయితే మంచిగా ఉండదు, నేను మంచి మాట కొద్దిగా చెప్తున్నా అని చెప్పిండు. నువ్వేమన్నా చేసుకో, ఆడియో నువ్వు తీసుకున్నావు, నీకు రిమైనింగ్ అమౌంట్ ఎట్లా వస్తుంది, నువ్వు వేసిందే దానికి, నేను ఇవ్వను అని చెప్పాను. సరే ఓకే అన్నాడు. తర్వాత తను ఫోన్ చేస్తుండు, నేను ఒకటే చెప్తున్నా, నేను ఇవ్వను, నువ్వు ఆడియోకి వేసినావు, ఆడియో నువ్వు తీసేసుకున్నావు, అట్నే నా గురించి కొంచెం బయట అక్కడి నుంచి మాకు గొడవ స్టార్ట్ అయింది. ఆ తర్వాత మెల్లమెల్లగా ఒక 6 months అయింది. 6 months అయింది. ఆ 6 months తర్వాత ఆ గొడవ ఇంకొంచెం ఎక్కువ అయింది. వీళ్ళని ఎంటర్ చేయడం, వీళ్ళతో నాకు ఫోన్లు చేయించడం, వార్నింగ్లు ఇవ్వడం, అట్లా స్టార్ట్ చేసిండు.